మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కెమికల్ ఏరియా చిన్నబుగ్గలో సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు సంతాన సమ్మక్క అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివారపు ఈశ్వరమ్మ సంగీత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గద్దలతో విగ్రహ రూపంలో అమ్మవారి ప్రతిష్ఠత జరిగిందని, అమ్మవారి స్పర్శ దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని అన్నారు. సంతానం లేని వారు సంతాన సమ్మక్క అమ్మవారి దర్శనం తర్వాత సంతాన మోక్షం కలుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతుంటారని అన్నారు. తమ సొంత ఖర్చులతో 13వ జాతరను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎటువంటి రుసుములు లేకుండా భక్తులకు ఉచిత దర్శన సౌకర్యం కలగజేస్తున్నామని అన్నారు. ఇక్కడ నీటి, కరెంటు, రోడ్డు సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం కలగజేసుకుని సమస్యలు పరిష్కరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. అందరికీ సంతానం కూడా మంచిగా జరుగుతుంది. అందరూ మంచిగా తెలుసుకొని మీరు కూడా చేయాలి. ప్రభుత్వం ఏమన్నా మాకు ఏమన్నా సాయం చేయాలంటే రాజకీయంగా మాకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుకుంటాను. కరెంటు గత ఎమ్మెల్యే గారు ఉండగా కరెంటు వేస్తానని పోల్ వేయడం జరిగింది. వేసిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వద్దు అన్నారు అనే ఉద్దేశంతో అది ఆపేయడం జరిగింది. అది కూడా మళ్ళీ వారితో మాట్లాడి ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ కరెంటు ఇప్పుడు ప్రథమంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చేస్తే మంచిదని నేను అనుకుంటాను. వారి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే కోరుకుంటాను చేస్తారని. ప్రజలందరూ కూడా అందరికీ కూడా స్వాగతం అని చెప్తాను. అందరూ కూడా ఈ పండుగని నాకు ఆ తల్లి ఇచ్చిన పండుగను నేను చేస్తాను. అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని పట్టణంలో చిన్నబుగ్గ ప్రాంతంలో కెమికల్ ఏరియా నుండి చిన్నబుగ్గ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతర 2002 నుండి దిగ్విజయంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నిర్వాహకురాలు శివారపు ఈశ్వరమ్మ గారి సొంత ఖర్చులతో గత 12 జాతరలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 13వ జాతర దిగ్విజయంగా ప్రజల మధ్యలో, భక్తుల మధ్యలో అమ్మవాళ్ళ